చిన్న ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాము. సో ట్రూత్ కావాలన్నా డేర్ కావాలన్నా చెప్తే హెడ్ అంటే ట్రూత్ తీసుకోండి, టైల్స్ అంటే డేర్. ఓకేనా? సో చిన్న డేర్ వచ్చింది మీకు. సో డేర్ కూడా చాలా ఈజీది చెప్తాను. సో డేర్ ఏంటి అని అంటే లైక్ ప్రతి ఒక్క హీరోకి ఒక గెస్చర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా, మహేష్ బాబు గారు. సో నేను హీరో పేరు చెప్తాను, ఆ గెస్చర్ చేయండి. ఇన్ కేస్ గెస్చర్ తెలియకపోతే దాన్ని చిన్న డైలాగ్ చెప్పేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. సో పవన్ కళ్యాణ్ గారు మ్యానరిజం ఎట్లుండాలంటే పవన్ కళ్యాణ్ గారు చేసినట్లే అనిపించాలి. ఓకే, కమ్ ఆన్. యాటిట్యూడ్ చూడప్ప సిద్ధప్ప. అద్దరు కొట్టేశారు. సో నెక్స్ట్ లైక్ మహేష్ బాబు గారు పోకిరి సినిమా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో తన్ని పండుగాడు. పండుగ తీసేసి మీ పేరు పెట్టొచ్చు కదా. తనే సాయితీ. చెప్పండి మళ్ళా విత్తీస్తో. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో తనే సాయితీ. పవన్ కళ్యాణ్ గారిని కలిపారు మీరు. బాలకృష్ణ గారు జై బాలయ్య. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. సో ఇవి తెలుసా మీకు? ఏంటి? బాలయ్య కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, వాడెవరు వీడెవరు, బాలయ్య బాబుకి అడ్డెవరు. అది. సో అట్ ప్రెసెంట్ మనతో ఇంకొకరు ఉన్నారు. మీ పేరు? సింధు నాయుడు. సింధు గారు. యా, సింధు గారు చూడడానికి చాలా బాగున్నారు కాబట్టి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సో ఈరోజు మేము పబ్లిక్తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉన్నాము. సో మీరు రెడీనా? రెడీ చేశాను నేను. అర్జెంటుగా వెళ్ళిపోతుంటాను అంటే అంతే కదా. ఓకే, సో హెడ్ వస్తే లైక్ ట్రూత్, టాస్ వస్తే డేర్ చెప్పుకుందాం. ఓకేనా? పెళ్లి గురించి మీకు ఎందుకు, పేరెంట్స్ చూసుకుంటారు కదా. ఏంటి ఏది చెప్పారు? సో డేర్ వచ్చింది మీకైతే. సో ఏదో అడుగుతున్నారు ఏంటి? ఏదో చెప్పారు అబ్బా, వినిపించలేదు. సరే అయితే ఏంటి అని అంటే వాట్సాప్లో ఎమోజీస్ చూస్తూనే ఉంటారు కదా. సో కొన్ని టైప్స్ ఆఫ్ ఎమోజీస్ చూపిస్తాను మీకు, వాటి రియాక్షన్స్ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఎమోజీ ఇద్దండి, ఇది ఓకేనా? జూమ్ పెట్టు మేడం. ఓకేనా? సింధు గారికి జూమ్ వేయండి. ఆ తర్వాత లైక్ సి, ఇది కాదు, అది కాదు, అది లైక్ అది ఇట్లా వస్తుంది, ఒక రెప్పిలా పైకి వచ్చి వస్తుంది. రాలేదు, ఆ రెప్ప రాలేదు. సరే చూడదు. ఇంకొకటి ఇది. ఓకే, అండ్ ఇంకొకటి ఇది. అండ్ ఇంకా ఉన్నాయి మన దగ్గర. అద్దో ఇది క్రేజీ ఉంది అసలు. సో అట్ ప్రెసెంట్ మనతో పాటుగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీ పేర్లు? వందన గారు, వర్ణిక. ఇద్దరు పేర్లు కూడా వీతోనే స్టార్ట్ అయినాయి. లైక్ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? మేము ఇంటర్ నుంచి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంతకీ? నేను సిఎంఏ, తను సిఏ క్రాష్ బ్యాచ్. సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. పూర్తిగా చెప్పినా మనకు అర్థం కాలేదు. సరే, అంత కష్టమైన పదాలు మా దగ్గర వద్దు. లైక్ ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం ఈరోజు, లైక్ ట్రూత్ ఆర్ డేర్ అనుకోండి. సో టాస్ వస్తే ట్రూత్, హెడ్ వస్తే డేర్. అదే ఆ రెండే మిగిలింది. ఓకే, లెట్స్ టాస్ ఇట్. ఓకే, సో మీకు ట్రూత్ వచ్చింది. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో ఎప్పుడైనా వందన కదా మీ పేరు? వర్ణిక, వందన. సో వందన వర్ణిక దగ్గర ఏదైనా కొట్టేయాలి అని అంటే ఏం కొట్టేస్తారు? ఏముంటుంది కొట్టడానికి? ఏముండదు. నేను నమ్మను. నాకు ఇష్టం స్వీట్స్ ఉంటే కొట్టేస్తాను నేను. స్వీట్స్ ఉంటే కొట్టేస్తారా? సో ఇంటి నుంచి సంక్రాంతికి అట్లా ఏమైనా తెచ్చుకున్నప్పుడు బాక్స్ని భద్రంగా పెట్టుకోండి. అంతేనా? ఇంకేం అంటే ఇంకేం లేదు. స్వీట్స్ ఆర్ ద మోస్ట్. చికెన్ తినే వస్తువులనే కొట్టేస్తా అంటున్నారు. లైక్ ఫుడ్నా మీరు? వర్ణిక, వందన దగ్గర ఏమైనా కొట్టేయాలంటే ఏం కొట్టేస్తాను? నేనా? ఏం కొట్టేయడానికి ఏముంది? ఏముండవా ఆయన దగ్గర కొట్టేయడానికి? ఏముండదు. కమ్ ఆన్, ఏదైనా క్రేజీగా ఒకటి చెప్పండి. క్రేజీగా సంథింగ్. వందన ఒక మంచితనం కొట్టేస్తాను. షీ ప్లాన్డ్. ఐ నో. నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చే శాలరీ తోటి కొట్టేస్తా అన్నది. శాలరీ కొట్టేస్తావా? వందనకు వచ్చే ఇంటర్న్షిప్లో మనీ మొత్తం కొట్టేస్తా. మనీ కొట్టేసి మళ్ళీ ఇద్దరే ఖర్చు పెట్టుకుంటారు కదా. అంటే నాకే యూజ్ చేసుకుంటా అని చెప్పాను. సో లైక్ ఈమెని చూసి మీరు జెలసీ ఎలాంటి విషయాలు ఫీల్ అవుతారు?
జెలసీ దేంట్లో ఏం లేదు ఏం లేదు బెస్ట్ ఫ్రెండ్స్ని చూసి ఒక డ్రెస్ ఎప్పుడైనా వేసుకుంటే అబ్బా నా దగ్గర లేదా ఇది అన్నట్లు ఎప్పుడైనా అనుకుంటుంటా లేదు అలా ఎప్పుడు అనుకోలేదు మీరు మేము ఎప్పుడు లేదు